చైనాస్ హైపర్సోనిక్ ప్యాసింజర్ ప్లేన్. ఇది మన ప్రపంచాన్ని మార్చే కథ. ఒకప్పుడు ఇంపాసిబుల్ అనిపించిన ఒక కళ ఇప్పుడు రియాలిటీ అవ్వబోతున్న ఫ్యూచర్ టెక్నాలజీ. షాకింగ్ విషయం ఏంటంటే ఈ ప్లేన్ జస్ట్ 7 అవర్స్లో మన ఎంటైర్ ప్లానెట్ని ఒక రౌండ్ వేసి వచ్చేస్తుంది. ఇమాజిన్ చేయండి, మనం హైదరాబాద్ నుండి అమెరికాకి వెళ్ళడం 15 to 20 అవర్స్ కాదు, కేవలం 1.5-2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. దుబాయ్, లండన్, న్యూయార్క్ అన్నీ 1 డే ట్రావెల్ జోన్లోకి వచ్చేస్తాయి. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, చైనా చేస్తున్న యాక్చువల్ ప్రాజెక్ట్. 10 years బ్యాక్ చైనాలోని ఒక ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ లింకాంగ్ టియాన్స్కిన్ ఒక ఇన్సైన్ ఐడియా కనిపెట్టింది. లెట్స్ బిల్డ్ ఏ ప్లేన్ దట్ కెన్ ఫ్లై అట్ మ్యాక్స్ 16. మ్యాక్స్ 16 అంటే సౌండ్ స్పీడ్ కంటే 16 టైమ్ ఫాస్టర్, అంటే వేగం 19,000 km/h. ఇంత స్పీడ్లో ప్లేన్ ప్రయాణిస్తే ఎర్త్ అంతా 7 అవర్స్లో చుట్టేయవచ్చు. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్కి వాళ్ళు పెట్టిన పేరు యంగ్స్కింగ్. అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ చూడడానికి ఎలా ఉంటుందంటే మాన్స్టర్ మిషన్లా ఉంటుంది. నీడిల్ షార్ప్ నోస్, స్లెండర్ ఫ్యూచరిస్టిక్ బాడీ, డెల్టా వింగ్స్ అండ్ రాకెట్ ఇంజన్స్. ఈ ప్లేన్ మన ఆకాశంలో కాదు, నియర్ స్పేస్లో ఆల్మోస్ట్ స్పేస్ ఎడ్జ్లో ప్రయాణిస్తుంది. అక్కడ డ్రాగ్ తక్కువ, గాలి తక్కువ, కానీ స్పీడ్ మాత్రం ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. కానీ హైపర్సోనిక్ స్పీడ్ వల్ల చాలా పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే హీట్. మ్యాక్స్ 16లో ప్లేన్ పై టెంపరేచర్ 1500 degrees Celsius నుంచి 2000 degrees Celsius వరకు పెరుగుతుంది. అంటే మెడలు కూడా కరిగిపోయేస్తాయి. దీన్ని హ్యాండిల్ చేయడానికి చైనా స్పెషల్ మెటీరియల్స్ డెవలప్ చేసింది. అల్ట్రా హై టెంపరేచర్ కెరామిక్స్, స్పేస్ గ్రేడ్ హీట్ షీల్డ్స్, థర్మల్ కాంపోజిట్ లేయర్స్. ప్లేన్ లిటరల్లీ ఫైర్ బాల్ కాకుండా ప్రొటెక్ట్ చేయడమే ఈ ప్రాజెక్ట్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్. బీజింగ్ టు దుబాయ్ మినిట్స్లో, లండన్ టు న్యూయార్క్ 1.5 అవర్స్లో, అండ్ ఎర్త్ ఫుల్ సర్కిల్ జస్ట్ 7 అవర్స్లో. మనిషి ట్రావెల్ హిస్టరీలో ఇంత హ్యూజ్ జంప్ ఎప్పుడు జరగలేదు, కానీ ఫ్యూచర్లో జరగబోతుంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, మనిషి వీల్స్ నుండి వింగ్స్ వరకు, సబ్సోనిక్ నుండి సూపర్సోనిక్ వరకు మొదటిసారి హైపర్సోనిక్ ప్యాసింజర్ ఏజ్లోకి అడుగు పెడుతున్నాడు. చైనా ఈ కొత్త యుగానికి ద్వారం తీస్తుంది, ద ఎరా ఆఫ్ హైపర్సోనిక్ హ్యూమన్స్. ఇక నుంచి ఒక భూమి పెద్దది కాదు, దూరం పెద్దది కాదు, ఎర్త్ మొత్తం 1 డే ట్రావెల్ జోన్లో అవుతుంది. ఇది ఫ్యూచర్ కాదు, ఇది జస్ట్ బిగినింగ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా రావాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.